కంప్యూటర్ భద్రత లేదా సైబర్ భద్రత లేదా సమాచార భద్రత అనేది కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లేదా అందులో ఉన్న సమాచారం దొంగిలించబడకుండా, పాడు చేయకుండా పనిచేసే ఒక రక్షణ వ్యవస్థ. కంప్యూటర్ అందించే సేవలకు అంతరాయం కలిగించడాన్ని లేదా వాటిని తప్పుదారి పట్టించడాన్ని అడ్డుకోవడం కూడా కంప్యూటర్ భద్రతలో భాగమే. హార్డ్వేర్కు భౌతిక రక్షణ కల్పించడం, నెట్వర్క్ ద్వారా వచ్చే ఉపద్రవాల నుండి వాటిని కాపాడటం, సమాచార కోడ్ రక్షణ మొదలైనవన్నీ కంప్యూటర్ భద్రతకు సంబంధించిన అంశాలే. ఆపరేటర్లు పొరపాటున గాని, ఉద్దేశపూర్వకంగా గాని లేదా బయటి వ్యక్తుల మోసాలకు లోనవటం వలన గాని ఈ భద్రతా వ్యవస్థ విఫలమయ్యే ప్రమాదం ఆస్కారం ఉంది. సమాజం క్రమంగా కంప్యూటర్లు అంతర్జాలం మీద ఆధారపడటం వల్ల బ్లూటూత్, వైఫై లాంటి వైర్లెస్ కనెక్షన్స్, స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో భాగంగా అనేకానేక సూక్ష్మ పరికరాలు మానవ జీవితంలోకి ప్రవేశిస్తుండడం వల్ల ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2020 నాటికి $170 బిలియన్ల చేరుకోగలదని అంచనా. తెలియకూడని వారికి సమాచారం తెలియటం వల్ల కలిగే నష్టాలు మనందరికీ విదితమే. మునుపటి రోజుల్లో సమాచారం భౌతికంగా కాగితాలు లేదా పుస్తకాల్లోనూ పొందుపరిచేవారు. ఆ పుస్తకాలు భద్రపరిచిన ప్రదేశానికి సమాచార తస్కరుడికి ప్రవేశం ఉండదు గనక సమాచార విషయ తస్కరణ అంత సులువుగా వీలుపడేది కాదు. కానీ ఇటీవల అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం సమాచారాన్ని భద్రపరిచే ప్రక్రియని సమూలంగా మార్చేసింది. ఇదివరలా కాకుండా మనం రోజు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల్లోనే కంప్యూటర్ పలు విధాలైన సమాచారాన్ని రాసి భద్రపరిచి వీక్షించే వెసులుబాటు కలిగింది. అంతర్జాల విస్తారంలో ఆ సమాచారాన్ని ఇతరులతో సులువుగా పంచుకునేలా వీలు కలిగింది. సాంకేతికతతో పెరిగే సామర్థ్యం విలువ తెలుసుకొని అన్ని రంగాలు ఈ మార్పుని తమ విధుల్లో, విధానాల్లో అనుసంధానం చేసుకున్నాయి. తత్ఫలితంగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్ మన సమాజంలో సహజ భాగం, నిత్యావసరాలలాగా అవతరించాయనటంలో అతిశయోక్తి లేదు. పెరిగిన అంతర్జాలం, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంతోనే వాటి రక్షణ వ్యవస్థలు కళ్ళుగప్పే లేదా నిర్వీర్యం చేసే కుయుక్తి విధానాల మీద పరిశోధనలు పెరిగాయి. సైబర్ దాడుల విధానాలు, దాడుల పరిణామం అంతర్జాలంలో విస్తారంగా పెరుగుతూ వచ్చింది. మనకి గిట్టని వారి మీద సైబర్ దాడి చేపించేందుకు వీలుగా కూడా సేవలు మొదలయ్యాయంటే ఈ సైబర్ దాడులు ఎంతగా విస్తరించాయో మనం అర్థం చేసుకోవచ్చు. సైబర్ దాడుల లక్ష్యం కేవలం సమాచార తస్కరణ మాత్రమే కాదు, సమాచారాన్ని, సమాచార సేవల్ని నాశనం చేయటం, ఇతర ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవస్థల్ని తమ ఆధీనంలోకి తీసుకోవటం మొదలగునవి కూడా సైబర్ దాడుల పరిధిలోకే వస్తాయి. కనుక సమాచార భద్రత, కంప్యూటర్ భద్రత యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని పరిధులకు వర్తిస్తుంది అనుకోవటం ముమ్మాటికి సబబుగానే ఉంటుంది. చాలా సందర్భాల్లో సైబర్ దాడి తక్షణ లక్ష్యాలు చిన్నవిగానే కనిపించినా వీటి ముఖ్య ఉద్దేశం పెద్దదిగా, సమాజం, వ్యక్తి, వ్యవస్థ మీద అత్యంత ప్రభావం చూపేదిగా ఉంటుంది. దాడుల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం చేసేవాన్ని కాబట్టి మారుతుంది. కొంతమంది సరదా కోసం దాడి చేస్తే మరికొంతమంది అసాంఘిక ఆర్థిక ఆదాయాల కోసం చేసేవారున్నారు. కొన్ని దాడుల వెనక ఏకంగా ప్రభుత్వాలు కూడా ఉంటాయి. భద్రతా దళాలు, విద్రోహి సంఘాలు కూడా ఈ సైబర్ దాడులను ఉపయోగించుకొని శత్రువుల రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ సైబర్ దాడులు దేశాల మధ్య ఆధునిక యుద్ధరీతిగా మారే ప్రమాదం ఉందని దార్శనికుల అభిప్రాయం. కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఎన్నో సాంకేతిక ఆయుధ వ్యవస్థలు ఈ దాడికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. విద్రోహి సంఘాలు ఈ ప్రభుత్వ ఆయుధ వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకోగలిగిన వేళ జరిగే నష్టాన్ని ఊహించడం కూడా కష్టమే. దాడి యొక్క ప్రభావాన్ని ఆర్థిక నష్టం రూపంలో భద్రతా సంస్థలు పరిగణించడం ఆనవాయితీ. ఫోర్బ్స్ అనే ఒక గూడుపట్టు అంతర్జాల స్థలి వెబ్సైట్లో పొందుపరిచిన గణాంకాల ప్రకారం 2021 నాటికి కేవలం వ్యాపారాల
మీద జరిగిన దాడుల విలువ $6 ట్రిలియన్ ఉందని అంచనా. వల్నరబిలిటీ అనేది ఒక వ్యవస్థ రూపకల్పనలోని లేదా నిర్మాణంలోని లేదా వాడుకలోని లోపాల వల్ల కలిగే బలహీనత. ఆ బలహీనతల ఆధారంగానే సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతుంటారు. క్రమేణా కనుగొన్న వ్యవస్థల బలహీనతల వివరాలన్నింటినీ కామన్ వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్పోజర్స్ CVE డేటాబేస్ వివరాల స్థలి పేరిట అంతర్జాలంలో పొందుపరచడం ఆనవాయితీ. ఈ వివరాల స్థలి తాము వాడుతున్న సాఫ్ట్వేర్ లేదా ఎలక్ట్రానిక్ వ్యవస్థల్లో ఏమి బలహీనతలు ఉన్నాయో వాటిని ఎలా అరికట్టాలో అందరూ తెలుసుకోవటానికి వెసులుబాటు కలిగిస్తుంది. వ్యవస్థ రూపకర్తలు కనుగొన్న లోపాలను సరిచేసి నవీకరించిన సాఫ్ట్వేర్ను వినియోగదారులకు విడుదల చేస్తారు. తద్వారా ఎల్లప్పుడూ నవీకరించిన సాఫ్ట్వేర్ని వాడటం ద్వారా కొంతవరకు సైబర్ దాడులను నియంత్రించవచ్చు. సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి దాడుల్లో నేరగాళ్లు అవలంబించే పద్ధతులు తెలుసుకోవటం చాలా అవసరం. పద్ధతి ఆధారంగా సైబర్ దాడులను కింది విధంగా వర్గీకరించవచ్చు. ఇప్పటి వరకు జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 30వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. తెలుగుతో పాటు చాలా తక్కువ సమయంలో దక్షిణాది ఉత్తరాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి ఖన్నా తన అందమైన నవ్వు అద్భుతమైన అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. నవంబర్ 30, 1990న ఢిల్లీలో జన్మించింది రాశి ఖన్నా. సెయింట్ మార్క్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్ నుంచి స్కూలింగ్ పూర్తి చేసిన రాశి లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. అందులో BA పూర్తి చేసింది. చదువులో మెరుగైన విద్యార్థి, కాలేజ్ టాపర్ కూడా. సింగర్ కావాలనేది రాశి ఖన్నా కళ. దానికి తగ్గట్టుగానే శిక్షణ కూడా తీసుకుంది. ఆ తర్వాత IAS ఆఫీసర్ అవ్వాలనుకుంది. ఆ తర్వాత అనుకోకుండా మోడలింగ్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఇండస్ట్రీ వైపు అడుగులు పడ్డాయి. సినిమాల్లోకి రాకముందు చాలా అడ్వర్టైజ్మెంట్స్లో నటించింది రాశి. నివేదా పేతురాజ్ దక్షిణ భారత సినీ నటి, మోడల్. తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఒరునాల్ కూతు అనే తమిళ చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగేట్రం చేసింది. నివేదా పేతురాజ్ కోవిల్పట్టిలో 1990 నవంబర్ 30న జన్మించింది. ఒరునాల్ కూతు అనే తమిళ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పోదువాగ ఎమ్మనసు తంగం, టిక్ 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 విడుదలయ్యాయి. స్పేస్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన టిక్ 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 చిత్రానికి గాను ఆమె విమర్శకుల ప్రశంసలను పొందింది. విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన ఒక తమిళ చిత్రానికి ఆమె సైన్ చేసింది. రాజీవ్ దీక్షిత్ ఒక సామాజిక కార్యకర్త, భారత స్వాభిమాన్ ట్రస్ట్ జాతీయ కార్యదర్శి. అతను తన ప్రాథమిక, మాధ్యమిక విద్యను ఫిరోజాబాద్లో అభ్యసించాడు. నవంబర్ 30, 1967న జన్మించారు. 1990ల ప్రారంభంలో భారతీయ పరిశ్రమలను రక్షించే ప్రచారంగా దీక్షిత్ ఆజాదీ బచావో ఆందోళనను స్థాపించాడు. ప్రపంచీకరణ ధోరణిలో భాగంగా భారతదేశంలో బహుళ జాతీయ సంస్థలు తమ ఉనికిని పెంచుకుంటున్న సమయంలో రామ్దేవ్కు సహాయకుడిగా దీక్షిత్ అవినీతి రహిత సంస్థ భారత్ స్వాభిమాన్ ఆందోళన్కు జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. కార్యకర్తగా తన కెరీర్లో దీక్షిత్ భారతీయ పన్నుల వ్యవస్థను వికేంద్రీకరించాలని డిమాండ్ చేశాడు. బ్యూరోక్రాటిక్ అవినీతికి ప్రస్తుత వ్యవస్థే ప్రధాన కారణమని పేర్కొంది. జీత్ అని పిలువబడే జితేంద్ర మద్నాని ఒక భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత, గాయకుడు, వ్యవస్థాపకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. బెంగాలీ సినిమాలో తన పనికి ప్రసిద్ధి చెందాడు. అతను గ్రాస్ రూట్ ఎంటర్టైన్మెంట్, జీత్స్ ఫిల్మ్ వర్క్స్ నిర్మాణ సంస్థలను కలిగి ఉన్నాడు. అతను 2022 నుండి వెస్ట్ బెంగాల్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ ఫార్మ్ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు. టాలీవుడ్లో కమర్షియల్ యాక్షన్ చిత్రాలు చేయటంలో పేరుగాంచిన అతి కొద్ది మంది నటుల్లో ఒకడు. అతను 2001లో విడుదలైన చందు అనే తెలుగు సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. అది బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. ఇంకా జీత్ బాలీవుడ్లో సపోర్టింగ్ రోల్స్, మ్యూజిక్ వీడియోలు చేయడానికి వెళ్ళాడు. జీత్ సింధీ కుటుంబంలో నవంబర్ 30, 1978న జన్మించాడు.
నిషా కొఠారి భారతీయ సినిమా నటి, మోడల్. నిషా కొఠారిగా పేరు పొందిన ఈమె అసలు పేరు ప్రియాంక కొఠారి. తరచుగా అమోహ అని కూడా పిలుస్తారు. ఆమె బాలీవుడ్తో పాటు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ఆమె ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ చిత్రాల్లో కనిపించింది. ప్రియాంక కొఠారి పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 1983 నవంబర్ 30న జన్మించింది. వారణాసిలో స్థిరపడ్డారు. అక్కడే చదువు కొనసాగించింది. ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడు న్యూఢిల్లీకి మారింది. ఢిల్లీలోని ధ్యాల్ సింగ్ కాలేజ్లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఫిజికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆమె తండ్రి రసాయన వ్యాపారి, తల్లి గృహిణి కావటంతో ఆమె రసాయన శాస్త్రాన్ని ఎంచుకుంది. ఆమె 6 సంవత్సరాలు కథక్ నేర్చుకుంది.